నా ఒకసారి చూడండి. ఓకేనా? రెండు బాగా హైట్ అయితే హైట్ అయింది. రెండు కుర్చీలు అయితే బాగా హైట్ అయిపోయింది. అందరు కలిసి విషయండి పాడపడండి గట్టిగా. హ్యాపీ బర్త్డే టు చెప్పండి అందరూ.
మండవ మురళీకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 2018లో ఈ ఒంగోలు నగరంలో అప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి. కానీ నిజమైనటువంటి పేదలకి సహాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో మన షహనాజ్ సర్దార్ బాయిల్ చేత మండవ మురళీకృష్ణ గారి వ్యవస్థాపకులుగా ఉండి ఈ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. దాని నుంచి ఈ రోజు వరకు ఈ 6 సంవత్సరాలలో కొన్ని వందల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను విద్యా వైద్య రంగాలలో చదువుకున్నటువంటి పిల్లలకు సహాయం చేయడం జరిగింది. అలానే కోవిడ్ బారిన పడినటువంటి పేషెంట్స్ కానివ్వండి, బ్లడ్ డొనేటర్స్ కానివ్వండి, తర్వాత ఇవి ఎన్నో కార్యక్రమాలని చేయడం జరిగింది. వీటన్నిటికీ మండవ మురళీకృష్ణ గారు వెనకుండి నడిపించడం చాలా గొప్ప విషయంగా మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజున వారి పుట్టినరోజు సందర్భంగా మన సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ లో తెనాలి ఐకేర్ వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా టెస్ట్ చేయించుకుని వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళ డాక్టర్ల సిఫారసు మేరకు కళ్ళజోళ్ళు కానివ్వండి, తర్వాత క్యాటరాక్ట్ ఆపరేషన్స్ కానివ్వండి, అవన్నీ చేయడానికి కూడా వాళ్ళు ముందుకొచ్చారు. అట్లానే మురళి గారి మీద నేను ఏమనుకుంటున్నానంటే వ్యక్తిగతంగా ఆయన మీద బాధ్యతలు చాలా పెరిగినాయి అనుకుంటున్నాను. ఎందుకంటే వారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు ఒంగోలు నగరంలో శివం ఫౌండేషన్ కానీ చాలా యువజన సంఘాల వాళ్ళు కానీ సేవా కార్యక్రమాలకు ముందుకు రావటం చాలా హర్షణీయమైనటువంటి విషయంగా నేను భావిస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ముందు ముందు కొనసాగాలని, ఆ కొనసాగాలంటే ఆయనకు కావాల్సినటువంటి శక్తిని యుక్తిని అన్నింటినీ భగవంతుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. కార్యక్రమాలు నెలకు వచ్చేసి దాదాపు 5 లక్షల రూపాయలు పేదవాళ్ళకే ఖర్చు పెడుతున్నాం మా ట్రస్ట్ తరఫు నుంచి. మన ట్రస్ట్ తరఫు నుంచి ఇన్ని సేవా కార్యక్రమం చేస్తున్నాం అంటే ప్రవాస భారతీయుటువంటి ఎన్ఆర్ఎం తొలి సహకారం మర్చిపోలేనిది. మన ట్రస్ట్ మన కంటికి కనిపించే దైవం మండం మురళీకృష్ణ గారు ఆయన ఇచ్చిన నాకు ఒక ఫ్రీ ఆయన ఒక నాకు వదిలిన సహనం ఆ విధంగా ముందుకెళ్ళేసి సేవా కార్యక్రమాల్లో ముందు వెళ్తున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమం ముందు చేయాలంటే మనకి దాతల సహకారం ఎంతో ఉంది. ఎందుకంటే ముందు తప్పకుండా ఇది సేవా కార్యక్రమం చేస్తానని చెప్పి ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా తెనాలి ఉచిత ఐకేర్ మరియు సూర్యశ్రీ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ ఒక ఉచిత చికిత్సలో అందరికీ ఉచితంగా స్టేట్స్ మరియు వారికి మరీ భేదవులు అయితే వారికి పవర్ అయిన అద్దాలు మరియు భేదవులు అయితే వారికి కంటి చికిత్స నిమిత్తం చుక్కులాలు కూడా ట్రస్ట్ తరఫున సహాయం చేస్తాం. మనకి ఇంత మంచి సేవా కార్యక్రమం చేయడానికి మనకి అవకాశం ఇచ్చిన మండం మురళీకృష్ణ గారికి ఎన్ఆర్ఐ మిత్రులకి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ట్రస్ట్ తరఫున మండం మురళీకృష్ణ గారికి సూర్యశ్రీ ట్రస్ట్ కృషి చేసిన అందరికీ, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి పెద్దలకు అందరికీ నమస్కారం. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేసిన చిన్నపిల్లల కాడి నుంచి పెద్దలు అందరికీ నా ధన్యవాదాలు. నేను మీ రుణం ఎప్పుడు తీర్చుకుంటాను. అలాగే ముందు కూడా ఈ నా వంతు సహాయ సహకారాలు మా సూర్యశ్రీ ట్రస్ట్ శివం ఫౌండేషన్ అందరి ద్వారా ఈ ఒంగోలు నగరానికి అందిస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాను. అలాగే తెనాలి ఐకేర్ ఉచిత ఐ టెస్టింగ్ పెట్టారు, వాళ్ళకు కూడా నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.